సమరం హెల్త్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ఆరోగ్యానికి అద్భుత ఆహారం మిల్లెట్స్ గురించి తెలుసుకుందాం. మిల్లెట్స్ అనేవి భారత్లో కొన్ని తరాలుగా ఉన్న ఆహార ధాన్యాలే. రాను రాను మారిన మన ఆహార అలవాట్ల కారణంగా ఇవి పక్కకు వెళ్ళిపోయాయి. కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉండే వరి, గోధుమలను ఆహారంగా తీసుకోవడం అలవాటయింది. కానీ ఇటీవల కాలంలో మళ్ళీ తృణధాన్యాల ఆహారాలపై ఆసక్తి పెరుగుతోంది. జీవనశైలి వ్యాధుల ప్రభావంతో వీటిని ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. అయితే వీటిని ఆహారంగా తీసుకునే వారిలో చాలామంది అరుగుదల సమస్య ఎదురవుతోందని, కడుపు నిండుగా ఉన్నట్లు అనిపిస్తుందని చెబుతూ ఉంటారు. నిజానికి వీటిని తినడం వల్ల ఎలాంటి అజీర్తి సమస్యలు రావు. కొంచెం తినగానే ఎక్కువ తిన్నామనే భావన రావడం కూడా మంచిదే. తద్వారా తక్కువ మోతాదులో ఆహారం తీసుకుంటారు. తీసుకునే క్యాలరీల మోతాదు తగ్గుతుంది. అయితే మిల్లెట్స్ను ఎలా తీసుకుంటున్నామనేది ప్రధానం. తొలిసారి ఆహారంగా తీసుకుంటున్నప్పుడు ఒకేసారి ఎక్కువ మోతాదులో కాకుండా స్వల్ప మోతాదుల్లో ఎక్కువసార్లు తీసుకోవాలి. ఎన్నో ఏళ్లుగా బియ్యం, గోధుమల ఆహారాలకు అలవాటు పడిన జీర్ణ వ్యవస్థ తృణధాన్యాలకు అలవాటు పడడానికి కొంత సమయం పడుతుంది. జీర్ణకోశ వైద్య నిపుణులు దీనికై ఏం చెబుతున్నారంటే, నాలుకకు రుచించని ఆహారంలోనే వాస్తవానికి పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. ఏ ఆహారం తీసుకున్నా అది మన రక్తంలో షుగర్ స్థాయిలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది కీలకం. ఇప్పుడు జనరల్ మెడిసిన్, గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఎండోక్రైనాలజీ వైద్యులందరూ తీసుకున్న ఆహార ప్రభావం రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఏ విధంగా ఉంటున్నాయి అనేవి పరిశీలిస్తున్నారు. ఇప్పుడు ఏ రకమైన తృణధాన్యాలతో ఎంత మేరకు రక్తంలో షుగర్ స్థాయిలు స్థిరంగా ఉంటున్నాయనేది కూడా బాగా పరిశీలిస్తున్నారు. రక్తంలో షుగర్ స్థాయిలు తక్కువగా ఉండాలంటే మిల్లెట్స్ వాడకం చాలా మంచిది. జీవనశైలి వ్యాధులను నివారించడం, అరికట్టడంలోనూ తృణధాన్యాలు కీలకంగా వ్యవహరిస్తాయి. అయితే ఎక్కువగా ప్రాసెసింగ్ చేస్తే అందులోని పోషక విలువలు తగ్గుతాయి. అందుకే సులువైన విధానాల ద్వారా ఎక్కువగా ధాన్యం పైపొర తొలగకుండా వాడుకునే పద్ధతులు అవలంబించాలి. నానబెట్టి, ఉడకబెట్టి తింటే మంచిది. తద్వారా పోషక విలువలు తగ్గిపోవు, అజీర్తి సమస్యలు ఎదురుకావు. వీటి వల్ల ఎన్నో ప్రయోజనాలున్నా అంతగా ఆదరణ లభించకపోవడానికి ప్రధాన కారణం వండుకోవడానికి ఎక్కువ సమయం పట్టడమే. మిల్లెట్స్ను వివిధ రూపాల్లో వినియోగించుకోవచ్చనే అవగాహన పెంపొందించడానికి అవగాహన సదస్సులను నిర్వహిస్తున్నారు. పూర్వకాలం నుంచి తృణధాన్యాలను రైతులు పండించేవారు, వాళ్లే తినేవారు. అవి ఎప్పుడూ వాణిజ్య పంటలుగా వేయలేదు. ముఖ్యంగా వీటిని ఆహారాలుగా వినియోగించుకునేందుకు అనువైన ప్రక్రియలు పెద్దగా అందుబాటులో లేవు. గోధుమ పిండితో చపాతీలు ఎంత తేలిగ్గా చేయగలుగుతున్నారో అంతే సులువుగా మిల్లెట్స్తో వంటలు చేయడంపై అవగాహన లేదు. ఆధునిక కాలంలో వేగంగా వంటలు చేసుకుంటున్న పరిస్థితుల్లో తృణధాన్యాలతో ఉపయోగం ఉందని తెలిసినా వాటిని సులువుగా చేసుకోలేక పక్కన పెట్టేస్తున్నారు. వీటి వల్ల పోషక విలువలు పెరగడంతో పాటు జీవనశైలి వ్యాధుల బారిన పడకుండా కూడా జాగ్రత్త పడవచ్చు. దాదాపుగా 70 ఏళ్లుగా మిల్లెట్స్ను మనం నిర్లక్ష్యం చేశాం. ఇటీవల కాలంలో మళ్ళీ తృణధాన్యాల ప్రయోజనాలు తెలుసుకుంటున్నాం. భూతాపం వల్ల ఏర్పడుతున్న వాతావరణ మార్పులతో వర్షాలు తగ్గిపోతున్నాయి. ఈ స్థితిలో తక్కువ నీటి వనరులతో పండించే మిల్లెట్స్కు ఆదరణ పెరుగుతోంది. భవిష్యత్తులో ఒకవేళ వరి, గోధుమల కొరత ఏర్పడినా తృణధాన్యాలతో ఆహార భద్రత లభిస్తుంది. మారిన జీవనశైలి, అనారోగ్యకర ఆహారపు అలవాట్లు, గాడి తప్పిన శారీరక శ్రమ, నిద్రలేమితో అధిక రక్తపోటు, మధుమేహం, ఊబకాయం, గుండెపోటు, పక్షవాతం వంటి ప్రమాదకరమైన జబ్బులు 30 ఏళ్లు నిండకుండానే చుట్టుముడుతున్నాయి. ఒక్కసారి వీటి బారిన పడిన తర్వాత జీవనశైలి మార్పుపై దృష్టి పెట్టవలసి వస్తోంది. నిజానికి ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడంలో ఆహారం పాత్ర గణనీయం. అందులోనూ తృణధాన్యాలు అద్భుత ఆహారం. వరి, గోధుమ ఆహారాలకు అలవాటు పడిన మనలో
సహజంగా నాలుకకు అంత రుచిగా ఉండని మిల్లెట్స్ను ఇప్పుడు అందరూ ఎంతో రుచిగా కూడా వండుకుంటున్నారు. దీనిపై మరింత అవగాహన ఏర్పడి అందరూ మిల్లెట్స్ను వాడడంపై దృష్టి సారించాలని ఆహార ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఈరోజు మనం ఆరోగ్యానికి అద్భుత ఆహారం మిల్లెట్స్ గురించి తెలుసుకున్నాం కదండి. మరిన్ని అంశాలతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.